హైదరాబాద్లో చెరువులు, నాళాలు ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై హైడ్రా దృష్టి పెట్టింది. ఒక్కొక్కటిగా చెరువులను ఆక్రమించి కట్టిన బిల్డింగ్లను నేలమట్టం చేసుకుంటూ పోతోంది. ఏకంగా హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేత వెనుక ప్రధానంగా 2 కారణాలున్నాయి. ఈ 2 పదాలు జనంలో హాట్ టాపిక్ అయ్యాయి. అవే ఒకటి ఎఫ్టీఎల్, మరొకటి బఫర్ జోన్. ఈ 2 ప్రాంతాల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలనే టార్గెట్ చేసుకుని మున్సిపల్ అధికారులు, హైడ్రా అధికారులు, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ హైదరాబాద్లో భూ కబ్జాలకు చెక్ పెట్టాలనుకుంటున్నారు. ఇప్పుడు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్. చెరువులు, కుంటలు ఉన్న ప్రాంతంలో పూర్తి స్థాయిలో ఆ చెరువు నీటి సామర్థ్యాన్ని అంచనా వేసి ఎఫ్టీఎల్ను మున్సిపల్ అధికారులు, నీటిపారుదల శాఖ నిర్ణయిస్తారు. వర్షాకాలంలో పూర్తిగా నీరుంటే ఏ ఏరియా వరకు నీరు నిల్వ ఉంటుందో చెప్పేదే ఎఫ్టీఎల్. అక్కడ అన్ని కాలనీల్లో నీరు ఉండదు. దీంతో చాలా మంది వాటిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారు. నీరు లేకున్నా ఆ ప్రాంతం ఎఫ్టీఎల్ పరిధిలోకొస్తుంది. ఎఫ్టీఎల్ పరిధిలో పట్టా భూములున్నా సరే అందులో వ్యవసాయం మాత్రమే చేసుకోవచ్చు. నిర్మాణాలు చేయడానికి అక్కడ పర్మిషన్ లేదు. వాటిని ఖాళీగా వదిలేయాలి. బఫర్ జోన్ 2 లేదా అంతకంటే ఎక్కువ నీటి వనరులున్న ప్రాంతాలను వేరు చేసే ప్రదేశాన్ని బఫర్ జోన్ అంటారు. అక్కడ లభించే నీటి వనరుల లభ్యత ఆధారంగా బఫర్ జోన్ పరిధిని నిర్ణయిస్తారు. ఇవి ఉండే ప్రదేశాలను బట్టి వాటిలో రకాలు కూడా ఉంటాయి. కొన్ని బఫర్ జోన్లో వన్యప్రాణుల సంరక్షణకు నిలయంగా ఉంటాయి. 25 హెక్టార్లు లేదా అంతకు మించి విస్తీర్ణంలో ఉన్న జలాశయాలు, చెరువులు, కుంటలను బఫర్ జోన్లుగా పరిగణిస్తారు. ఆ బఫర్ జోన్కు 30 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే రూల్ ఉంది. బఫర్ జోన్ పరిధిలో ఉన్న సొంత భూమి అయినా సరే కేవలం అక్కడ సాగు మాత్రమే చేసుకోవచ్చు. కట్టడాలకు అది అనువైన ప్రదేశం కాదు. చెరువు అదేనండి. లేక్ వ్యూకు సంబంధించి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఇల్లు, అపార్ట్మెంట్, విల్లా, గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ ఏదైనా కావచ్చు కొనుగోలు చేయాలి అనుకుంటే మాత్రం ఆ ప్రాంతం ఏ పరిధిలోకొస్తుందో చూసి కొనుక్కోండి. లేకపోతే భవిష్యత్తులో ఈ ప్రభుత్వం కాకపోతే మరో ప్రభుత్వం అయినా సరే మీ ఇంటిని, అపార్ట్మెంట్ను, విల్లాను దేన్నైనా నిట్ట నిలువున అడ్డంగా అర్ధరాత్రి వచ్చి నేలమట్టం చేయొచ్చు. హైదరాబాదీలు బీ కేర్ఫుల్.